హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక యాక్షన్ కామెడీ సౌత్ కొరియన్ మూవీ. కామెడీ ఎక్కువ లేదు కానీ యాక్షన్ మాత్రం మనల్ని సాటిస్ఫై చేస్తుంది. ఈ మూవీ ఎలా ఉంది, మన టైంని ఈ మూవీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అని తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ వేసుకోండి చాలు. డైలీ మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి గైస్, అంతే. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక అబ్బాయి ఉంటాడు, వాడికి మార్షల్ ఆర్ట్స్ చాలా బాగా వచ్చు. అతను ఒక పోరోల్ ఆఫీసర్తో టీమప్ అవుతాడు. పోరోల్ ఆఫీసర్స్ అంటే ఇప్పుడు జైలు నుంచి రిలీజ్ అయిన క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళని దగ్గరుండి అబ్జర్వ్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యాక మళ్ళీ ఏదైనా క్రైమ్ చేస్తారేమో అని ఇలా పోలీసులు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాంటి పోలీసులని పోరోల్ ఆఫీసర్స్ అంటారు. సో మన హీరో ఒక పోరోల్ ఆఫీసర్తో టీమప్ అవుతాడు. తర్వాత వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయిన క్రిమినల్స్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ రిమైనింగ్ స్టోరీ. నేను చాలా బేసిక్ స్టోరీ చెప్పా గైస్. మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది నేను చెప్పిన స్టోరీ తర్వాతే. సో నేను చెప్పింది స్పాయిలర్ అనుకోకండి. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందంటే, పర్లేదు భయ్యా, హ్యాపీగా ఒకసారి చూసేయచ్చు. పేరుకే యాక్షన్ కామెడీ కానీ సినిమాలో కామెడీ అస్సలు లేదు. అంటే ఉంది కానీ నాకైతే అసలు ఆ కామెడీకి నాకు నవ్వే రాలేదు. యాక్షన్ మూవీ కదా అని మొత్తం యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. ఒక 4 ఫైట్స్ ఉన్నాయి గైస్, అవి చాలా బాగుంటాయి, చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ కొన్ని మాత్రం చాలా బ్రూటల్గా, చాలా వైలెంట్గా ఉంటాయి. స్టోరీ ఏం కొత్తది కాదు గైస్, ఇలాంటి స్టోరీ మనం చాలా మూవీస్లో చూసాం. సౌత్ కొరియన్ మూవీ కదా అని ఓవర్ ద టాప్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి చూస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మెయిన్గా కిమ్ వో బిన్ మెయిన్ యాక్టర్, ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన మేనరిజమ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ స్టంట్స్ అన్ని కూడా ఆయన ఓన్గా చేశాడు. బీజిఎం పెద్దగా ఏం లేదు గైస్, బాగానే ఉంది. అంటే కొత్తగా ఏం లేదు కానీ ఓకే, బాగానే ఉంది. రన్ టైం జస్ట్ 1 hour 48 minutes ఉంటుంది. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ క్రెడిట్స్ తీసేస్తే 1 hour 40 minutes ఉంటుంది. ఈజీగా ఒక సిట్టింగ్లో చూసేయచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సినిమాలో చాలా బ్లడ్ అండ్ వైలెంట్ సీన్స్ ఉన్నాయి అండ్ కొన్ని అడల్ట్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ మూవీ గురించి. ఈ మూవీ మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, నేను డైలీ వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.